వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండి గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవు తండ్రి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నానన్నమాట మేమిప్పుడు ధ్యానించుకొని పోతుండగా, ఏదైనా నిన్నటి వరకు మేము ఎలా జీవించామో, కానీ ఈ రోజు నువ్వు చెప్పే మాటను మేము ఆలకించి అంగీకరించి ముందుకు సాగే అనుభవం దయచేయండి, సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగుంచి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ వాక్యం వింటున్న వారు నిజంగా బంధకాల్లో ఉన్నారు, దేవుడు చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే, దేవుడే ఒక దినాన మాకు మేలు చేస్తాడు. ఈ రోజు కాకపోతే యోబు చూడండి, నా విమోచకుడు సజీవుడు అని యోబు ఏ పరిస్థితి అన్నా రానివ్వండి, నన్ను విమోచించే విమోచకుడైతే ఉన్నాడు, ఆయన సజీవుడు. ఒకవేళ మరి మీకా గ్రంథం 7వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా నేను తప్పు చేశానేమో, ఒకవేళ తప్పు చేయటం మూలాన నాకు ఈ విధంగా బంధకాల్లో పడిపోయే పరిస్థితి వచ్చిందేమో. కానీ మీకా గ్రంథంలో భక్తుడు అంటాడు, నా శత్రువా నువ్వు నా మీద అతిశయించొద్దు, నేను ఒకవేళ కింద పడ్డా కానీ మళ్ళలేస్తా. ఎందుకనంటే ఆయన ఒక రోజు నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు శిక్షిస్తున్నాడేమో, ఇప్పుడు దుఃఖపరుస్తున్నాడేమో, ఇప్పుడు దెబ్బలు కొడుతున్నాడేమో, కానీ ఎల్లకాలం మాత్రం నేను కిందే ఉండను. నువ్వు కూడా చూస్తావు నా శత్రువా, మరి నేను ఒక రోజు నా తప్పకుండా లేస్తాను. నేను అంధకారం అందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు, దేవుడే నా పక్షాన్ని వ్యాజ్యమాడతాడు, దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు. కానీ అప్పటి వరకు నా కోపాగ్ని సహిస్తానని 7వ అధ్యాయం 9వ వచనంలో, మరి 8, 9 వచనాల్లో మీకాలో భక్తుడు అయినను యెహోవా కొరకు ఎదురు చూసేదనని తనకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఎవరింటి వారు వారికి విరోధులైన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మరి బంధకాలతో జకర్యా గ్రంథం 9లో ప్రవక్త అయిన జకర్యా మరి ఆనాటి ఇశ్రాయేలీలను చెప్తూ, మరి దేవుడు ఇప్పుడు మీకు రెండంతల మేలు చేయబోతున్నాడు, అయితే మీ కోటలోకి మరలా ప్రవేశించండి. చూడండి, ఎప్పుడైనా కానీ మనం రెండంతల మేలు పొందుకోవాలంటే, నిన్నటి వరకు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామేమో, కానీ ఒక్క రోజు ఆయనతో సహవాసం లేకపోయినా, ఒక్క రోజు ఆయనతో మనము గడపవలసిన రీతిగా గడపకపోయినా, చూడండి, బయట హోటల్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు టేబుల్ మీద అన్ని పెడతారు, కానీ వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు. అవసరమైతే కుర్చీ వెనక్కి లాగుతారు, అన్ని సర్వ్ చేస్తారు, ఏది కావాలంటే వాళ్ళు అది సర్వ్ చేస్తారు. అయితే కానీ వాళ్ళు ఏమీ మాట్లాడారు. అక్కడ ఏంటంటే ఒక రోబోట్ ఉన్నా అక్కడ అంతే, మనిషి ఉన్నా అంతే. అట్లాగా ఏ విధమైన కమ్యూనికేషన్ ఉండదు. ఇప్పుడే మా దగ్గరికి ఒక భార్యాభర్తలు వచ్చారు, వచ్చి అసలు మేము విడిపోతాం, లేకపోతే ఏదో చాలా గొడవలతో వచ్చారు. ఏమైంది అని అంటే, నేను పేరుకి ఆమెకు 3 పిల్లలు, ఇప్పుడు 3వ ప్రెగ్నెన్సీ, డెలివరీ కాబోతుంది 10 రోజుల్లో. ఆయన ఇద్దరికి ఏ విధమైన అండర్స్టాండింగ్ లేదు. ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు గొడవలు వచ్చినాయి అంటే, ఇదిగో మేడం పుట్టింటి నుంచి దుప్పటి కూడా ఆమె తెచ్చిందంట. మొన్న నాకు దుప్పటి నా గొడవ అయితే, మా ఇద్దరు గొడవ అయితే, నా దుప్పటి నాకి అని పండుకున్నోడికి దుప్పటి లాక్కొని పోయి ఆమె ఒప్పుకొని పడుకుందంట, కానీ భర్తకి లేదట. ఇక ఆయన తెల్లార్లు చాప కప్పుకొని పండుకున్నాడంట. ఇంక తెల్లారిపోయి అవును అట్లా చేస్తావా అని, ఆమెమో దుప్పటి లాక్కుందని ఈయనే కొనిచ్చిండంట బంగారపు గొలుసు, చెవు దిద్దులు, చెవు బుట్టలు, కమ్మలు అన్ని. ఈయన పోయి వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడంట. నా బంగారం ఏంటంటే అది నేను కొనుక్కున్నది. ఇక చూడండి, నేనన్నా అసలు ఇది ఇక తెగుతుందా, ఈ గొడవలు తెగుతుందా,
ఆ దుప్పటి నువ్వు పుట్టింటి నుంచి తెచ్చావని, 3 పిల్లలు పుట్టిన తర్వాత దుప్పటి తెచ్చావని నువ్వు లాక్కొట్టవేంది? నేను చేపించిన బంగారం అని నువ్వు బ్యాంకులో పెట్టడం ఏంటి? అసలు మీ ఇద్దరు పేరుకు భార్యాభర్తలా? అసలు ఒకళ్ళది ఏంది ఇది అని అంటే ఇప్పుడు చూడండి, మీరే ఆలోచించండి. వాళ్ళకు పుట్టడానికి 3 పుట్టారు కానీ ఏమైనా అన్యోన్యత ఉందా భార్యాభర్తలకు? ఏం అండర్స్టాండింగ్ లేదు. చాలా మంది క్రైస్తవులు కూడా అట్లాగే ఉంటున్నారు. పేరుకే క్రిస్టియాని, దేవుణ్ణి నమ్ముకున్నాము, లేకపోతే దేవుని ద్వారా మేళ్లు పొందుకుంటున్నారు, ఆశీర్వాదం పొందుకుంటున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు, పిల్లలు పుట్టినట్టు సేవ కూడా చేస్తున్నారు, సేవకు కూడా ప్రజల రక్షణలోకి వస్తున్నారు. కానీ దేవునితో ఉన్న అన్యోన్య సహవాసం ఎక్కడుంది అని అంటే ఆ సహవాసంలో, ఆ కోటలో ప్రవేశించకపోవటమే మన లోపం అండి ఈ రోజున. అందుకే చూడండి, యోబు అంటాడు 22:21 చదవండి ఎవరన్నా. 22వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన నాతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మీరు అందరూ కూడా ఎంత దేవునిలో ఉన్నా ఏదో సమాధానం లేదు. హృదయంలో ఏదో నెమ్మది పోగొట్టుకోవటం కూడా సమాధానం పోవటమే. అన్ని బానే ఉన్నాయి కానీ నాకెందుకు సంతోషం లేదు, నాకెందుకు సమాధానం లేదు, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి నష్టం, ఒకదాని తర్వాత ఒక నష్టం, ఒకదాని తర్వాత ఒక నష్టం. యోబు అంటాడు ఆయనతో యోబుకైతే ఈ మాట యోబును తేమానేడైన ఎలీఫజ్ అంటున్నాడు. నువ్వు దేవునితో సహవాసం చేయలేదు, అందుకే నీకు మేలు కలగలేదు. అంటే మేలు అంటే ఏంటి? ఆస్తి మేలే, పిల్లల మేలే, ఆరోగ్యం మేలే, ఈ 3 నువ్వు పోగొట్టుకున్నావు. నీకు మేలు లేదు ఎందుకు అంటే దేవునితో సహవాసం లేదు. కానీ అది యోబు విషయంలో తప్పు. తేమానీడైన ఎలీఫజు అంటున్న మాట తప్పు. కానీ ఈ రోజు మన విషయంలో మాత్రం అది కరెక్ట్. ఒకదాని తర్వాత ఒకటి నష్టం, లేకపోతే ఏదో చిన్నవే కావచ్చు, చాలా చిన్నవి కావని అది ఆ రోజు మన మనశ్శాంతిని దొంగిలించేస్తుంది. అలా మనకు నెమ్మది సమాధానం పోగొట్టే పరిస్థితులే ఉన్న కారణం ఏమిటి అని అంటే దేవునితో ఉన్న అన్యోన్య సహవాసం. మనం దేవునికి ఇచ్చే టైం మనం దేవునికి ఇచ్చి దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేసే టైంను మాత్రం మనం మిస్ చేసుకోకుండా దేవునితో ఆ సహవాసాన్ని గనక మనం పోగొట్టుకోకుండా ఉంటే ఆయనతో అదే కోటలోకి ప్రవేశించటం. ఇప్పుడు చూడండి, పేతురున్నాడు. పేతురు మిగతా అపోస్తులందరూ కూడా యేసు ప్రభునే వెంబడిచ్చారు. సహవాసం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన కళ్ళ ముందు కనబడుతున్నాడు. యోహాను, పేతురు ఇద్దరు ఒక డెసిషన్ తీసుకున్నారు. యేసు ప్రభుకు కుడి వైపున ఎవరు కూర్చుంటారు, ఎడమ వైపున ఎవరు కూర్చుంటారు. ఆయన రొమ్ము నానుకోవటానికి పోటీలు పడ్డారు. యేసు ప్రభు అంటున్నాడు, నా పక్కన కూర్చోవటం కాదు, అసలు నేను ఇచ్చే గిన్నెలో దాగాల, అది కాదు సహవాసం అంటే. వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు. యూదా ఇస్కరియోతు పోయి కిరీటం పెడదాం అనుకున్నాడు. ఈయనే రాజు, ఎప్పటికి పర్మనెంట్ గా నేను ఈయన దగ్గర ఎప్పుడు కూడా ఒక ట్రెజరర్ గా ఉంటాను అనుకొని యూదా అనుకున్నాడు. ఇదే కాబోలు సహవాసం, ఎదురుగ్గా కనబడుతున్నాడు, ఆయన్ని వెంబడించటం అంతే. పక్కనే ఉన్నారండి, రొమ్మున అనుకున్నట్టే ఉన్నారు, ప్రతి చోటికి ఉన్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు. కానీ ఒక్కసారి యేసు ప్రభు కనబడకపోయేసరికి, చనిపోయి తిరిగి లేచేసరికి కనబడడు, అర్థమైపోయింది వీళ్ళకి. యేసు ప్రభు వెళ్ళిపోతాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు మనకి శారీరకంగా ఆయన కనబడడు అని చెప్పి పేతురు ఏం చేశాడు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు సహవాసంలో ఉన్న మర్మం వీళ్ళకి అర్థం కాలేదు. వాక్యం అర్థమైంది, దయ్యాలు ఎల్లగొట్టడం అర్థమైంది, రోగులను స్వస్థపరచడం అర్థమైంది, యేసు ప్రభు బోధంతా కూడా అర్థమైంది. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన జీవము గల దేవుని కుమారుడని కూడా వాళ్ళకి తెలుసు, మెస్సయ్య అని కూడా తెలుసు. కానీ ఎక్కడ ఆ కనెక్షన్ మిస్ అయిందంటే ఆ సహవాసం. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, కానీ వాళ్ళకి అప్పుడు ఆ ఇది లేదు. వెంటనే ఏం చేశారు, చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభు వాళ్ళకు నేర్పించడానికి యోహాను సువార్త 21లో వద్ద కూడా మెల్లగా వాళ్ళు చేపలు రాత్రంతా పట్టారు, ఎప్పట్లాగానే ఒక్క చేప కూడా పడలేదు. దేవునితో సహవాసం లేకపోతే సమాధానం ఉండదు.
దేవునితో సహవాసం లేకపోతే మేలు ఉండదు. అట్లాగే వాళ్ళకి ఏ మేలు లేదు, ఒక్క చేప పడలేదు, అసలు నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి యేసుప్రభు వాళ్ళని విడిచిపెట్టలేదు, సహవాసం యొక్క లోతైన అర్థం రెండంతల మేలు ఇప్పుడు తన శిష్యులు పొందుకోవాలి. కాబట్టి పిల్లలారా, మీకు మీ దగ్గర ఏమైనా తినటానికి ఉందా అని అంటే వాళ్ళు శిష్యులు యేసు అని గుర్తుపట్టలేదు. అసలు శిష్యులు యేసు అని ఎందుకు గుర్తుపట్టలేదంటే పూర్తిగా లోకంలో మునిగిపోయారు. అసలు చేపలు పట్టడం, తీయటం, నిరాశ, నిస్పృహ, చేపలు దొరకటం లేదు, ఇటు యేసు ప్రభు కనబట్టం లేదు, భవిష్యత్తు తెలవట్లేదు, అగమ్య గోచరంగా ఉంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు ఒక రకమైన ఏమి పాలు తోచలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో యేసుప్రభు వచ్చి పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్ల. యోహాను సువార్త 21:4-3. యేసుప్రభు అయితే యేసు పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉందని అడిగితే వాళ్ళు లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారాలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. కుడి పక్కన వేయంగానే మరి విస్తారంగా చేపలు పడ్డాయి, వాళ్ళు లాగలేకపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, సేమ్ రిపీట్ అయింది, మనకు మేలు జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందేమో యేసుప్రభు లేడు, మేలు లేదు. ఇప్పుడు ఆయన రాగానే, కనెక్షన్ కలవగానే, సహవాసం స్టార్ట్ కాగానే మేలైపోయింది. ఎంత మేలైపోయింది? చేప వలలు పిగిలిపోయేంత రెండంతలుగా ఇచ్చాడు దేవుడు. అప్పుడు వాళ్ళకు అర్థమైపోయి ఇక నిజమైన సహవాసంలోకి వచ్చేసారు. యేసుప్రభు చనిపోయి మేఘాల మీద వెళ్ళిపోయినా గాని యేసుప్రభు చెప్పినట్టుగా వింటే మనకు సమాధానం ఉంటది, మనకు మేలు ఉంటది. ఏం చెప్పాడు యేసుప్రభు? మీరు దేవుని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని అన్నప్పుడు మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ అభిషేకంతో వాళ్ళు నింపబడ్డప్పుడు ఇక ఎప్పుడైతే యేసుప్రభు ఆత్మస్వరూపిగా వాళ్ళ హృదయాల్లోకి వచ్చేసాడో ఇక వాళ్ళకి సమాధానం వచ్చి వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో మనం మొన్నటిదాకా శారీరకంగా అర్థం చేసుకున్నాము, అసలు ఇప్పుడు ఇంకా దేవునితో ఏక మనసు వచ్చేసింది, ఆయనతో మనం కలిసిపోయాము, నిమిషం ఇప్పుడు ఈ మొన్నటిదాకన్నా యేసుప్రభు ముందెళ్తుంటే వెనకాల వినిపించకుండా ఉన్నాము, ఇప్పుడైతే అసలు ఆయన మనలోనే ఉంటున్నాడు, ఈ సంగతి మనకు అర్థం కాలేదు అనుకొని ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఒక అన్యోన్య సహవాసంలోకి వచ్చాడు. ఈసారి మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే మిగతా వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మరి ఏంటి మీరు మా భాషల్లో మాట్లాడుతున్నారు, మరి కొంచెం సేపైనా తెల్లవారి కాలేదు, కొత్త మద్యంతో నింపబడి ఉన్నారా అన్నప్పుడు పేతురే ఫస్ట్ లేచాడు. లేచి అయ్యలారా పొద్దుగొడిచి జామైనా కాలేదు, అప్పుడే మేము ఎట్లా తాగుతామని చెప్తూ అపోస్తుల కార్యములు 2:32 చదువుదామా? అపోస్తులు 2:32. అపోస్తుల కార్యములు 2:32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూసారా, ఇది మాట చెప్తున్నాడు పేతురు. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేమందరము సాక్షులము అని చెప్పి పాత నిబంధనను కొత్త నిబంధనను అన్ని కోడీకరిస్తూ చెప్పేసరికి ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడి ఒక్క ప్రసంగంలో 3000 మంది రక్షణలోకి వచ్చారు. చూసారా, అట్లాగా మనం ఏంటంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే అసలు దేవుడు కోరుకుంటుంది ఏంటి? కోటలోకి రావాలి. కోటలోకి రావాలంటే మొట్టమొదటిగా సహవాసం చేయాలి. ఆ తర్వాత దేవుని పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఆత్మతో నింపబడి దేవుడు మనకు అప్పగించిన ఆ పరిచర్యను, ఏ ఆత్మలనైతే దేవుడు రక్షణలోకి నడిపిస్తున్నాడో వారిని మన రక్షణలోకి నడిపించే వారంగా ఉండాలి. అందుకే కీర్తన 127:5 చదువుదాం. కీర్తన 127:5. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. వారితో తమ అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. మన అంబుల పొదిని వారితో నింపాలి. ఇప్పుడు చూడండి, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. అసలు కొద్దిగా ఎట్లయినా మాకు ఈ కరీంనగర్
ఈ కోరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతాలు కొంచెం వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. కానీ మా దగ్గర రక్షణలోకి వచ్చి, అభిషేకంలోకి వచ్చి, పరిచర్యలోకి వచ్చిన పిల్లలు మా అంబుల పొదంతా నింపబడింది. బలమైన ఆత్మ బలంతోనూ అభిషేకంతో నింపబడ్డ బిడ్డలతో నింపబడింది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంలో మనుషులు ఉండరు, అసలు దేవుని దగ్గర కనిపెట్టి టకామని వెళ్తున్నారు. ఊరు మొత్తం పాంప్లెట్స్ అంటికిచ్చి వచ్చేసారు. ఎవరు చింపలేనట్టుగా, ఎవరు అరవలేనట్టుగా మంచి టైం సెలెక్ట్ చేసుకుని ఇంతమంది ఒకేసారి కనబడేసరికి అనాలనుకున్నోడికి కూడా మేము ఒకళ్ళిద్దరం ఉన్నాం కదా, వాళ్ళేంది అంత పెద్ద గుంపు ఉన్నారని చెప్పి భయపడి వెళ్ళిపోయేటట్టుగా, అట్టివారు సిగ్గుపడక విరోధులతో తమ గుమ్మములలో వాదిస్తారు. చూడండి, ఒక్కళ్ళుంటే భయం, అదే గుంపుగా ఉంటే భయం ఉండదు. అట్లాగా మనం ఏంటంటే ఒక గుంపును తయారు చేయాలి. అంబుల పొదిలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు అంబుల పొదిలో ఎన్నో రకాల అంబులు ఉంటాయి, అన్ని ఒకే టైప్ లో ఉండవు. ఒకటి ఒక రకంగా ఉంటే ఇంకొకటి ఇంకొక షేప్ లో ఉంటే. ఇప్పుడు చూడండి, మనం వంటగదిలో వాడే గరిటెలు తీసుకుంటే అన్నం వడ్డించడానికి ఒక గరిట, పెరుగు వడ్డించడానికి ఒకటి, సాంబార్కి ఒకటి, పప్పుకొకటి, కూరకొకటి, అలాగే చట్నీస్ వేసుకోవడానికి ఎంత చిన్న స్పూను, అట్లాగే మరి ఫోర్క్ ఉంటది. ఎన్ని రకాల చూడండి, అదే కిచెను, అదే గిన్నెలు, అదే వంట చేయటం, కానీ గిన్నెలు గరిటెలు మాత్రం ఎన్ని రకాలు వాడతామండి. ఒక స్క్రూ బిగించాలంటే ఒక కరెంటు పని చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా మెకానిక్ చేసేవారు కానీ, ఇంజనీర్ వర్క్ చేసేవారు కానీ చూడండి, ఒకే స్క్రూ డ్రైవర్ ఉండదు, దాంట్లో ఎన్నో రకాల స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి. అలాగే అంబుల పొదిలో రకరకాలు అపోస్తులు ఉంటారు, కాపర్లు ఉంటారు, సువార్థికులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, ఫిలిప్ లాంటి చురుకైన వాళ్ళు ఉంటారు, హెబ్రీస్తీల లాంటి వాళ్ళు చురుకైన వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన దేంట్లో ఏ నైపుణ్యం కలిగిన వాళ్ళు దాంట్లో. అట్లా మన అంబుల పొదిని మనం నింపుకోవాలా. మొన్న మాకు బస్ స్టాండ్ లో ఒక అబ్బాయి కనపడ్డాడు. ఏమైంది అని అంటే చాలా దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏది తినటానికి కూడా తిండి లేని పరిస్థితి, తాగి తాగి శరీరం అంతా అసలు కుళ్ళు పట్టిపోయినట్లుగా అయిపోయింది. ఆ కుటుంబ జీవితమే లేదు, ఏమి చేయని తోచలేని పరిస్థితిలో బాబుంటే మేము దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాం. మందిరంలో ఉన్నాడు, వారం రోజుల్లో బాగైపోయాడు. ఆ అబ్బాయి నంబర్ 1 మేస్త్రి అంట, మాకు తెలియని కూడా తెలియదు ఆ పని చేస్తాడని. ఇప్పుడు మా చర్చిలో చిన్న చిన్న రిపేర్ వర్క్లన్నీ నిమిషాల మీద, ఈ పని నాకొచ్చు, ఆ పని నాకొచ్చు అని. అసలు ఏదైనా నేను అనుకున్న మీటింగ్ టైంలో దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని నడిపిస్తున్నాడు. ఈ అంబుల పొదిలో మన అంబుల్ని నింపుకోవాలా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా లోకంలో బాణాల్లాగా వాడబడతారు. మనకి ఇక భయం ఉండదు. వాళ్ళే ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళకి అందరికీ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సాక్ష్యాలు చెప్తారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ప్రార్థన, పాటలు పాడేవారు పాటలు, ఎన్ని రకాలుగా. దానివల్ల ఏమవుతుంది, వచ్చిన కొత్త వారు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం, రక్షణ లేనోళ్ళు రక్షణలోకి రావటం, అభిషేకం లేనోళ్ళు అభిషేకంలోకి రావటం, స్వస్థత కొరకు భయపడుతున్న వాళ్ళు ఏం కాదు ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది పోయినసారి మీటింగ్లు ఇంతమంది స్వస్థపడ్డారు, ఇంతమంది గర్భఫలం అయింది, ఇట్లా చెప్పేసరికి వచ్చిన వాళ్ళందరికీ ధైర్యం ఉండి ఇంకా ఉండాలనిపిస్తుంది. అట్లాగా ముందు మనం ఏం చేయాలి అంటే మన అంబుల పొదిలో బాణాలతో నింపుకోవాలి. ఆ పని మనం చెయ్యాలి. ఆ పని మనం చేయాలంటే మనం కోటలోకి ప్రవేశించాలి. ఈ రోజు నుంచి అన్న దేవుడు చెప్పిన మాట వినాలి. కోటలోకి ప్రవేశించటం అంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసి ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, దేవునితో సహవాసం అంటే ఏం లేదండి, మనం మాట్లాడితే దేవుడు కూడా మనతో మాట్లాడితే అదే సహవాసం. ఒక ఫోన్ ఆన్ చేసి, ఇప్పుడు చూడండి నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వాక్యం ఎందుకు చదవమంటానో తెలుసా, అసలు అందరు మ్యూట్ లో ఉంటారు, నేను చెప్పేది మీకు వినపడుతుందో లేదో, అసలు అందరు వింటున్నారో లేదో డౌట్ ఉంటుంది. అదే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీరు వాక్యం చదివారనుకోండి, అమ్మయ్య నా స్వరం వినబడుతుంది, వాళ్ళు కూడా ఫాలోలో ఉన్నారు అని మా వాక్యం చెప్తున్నా నాకే అంత తృప్తిగా ఉంటే, ఈ రోజు మనం అందరం దేవునికి ప్రార్థన చేస్తున్నాం. కానీ అవతల వైపు నుంచి ఏం రెస్పాన్స్ లేదనుకోండి, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా, మన ఆత్మీయ స్థితి ఎట్లుంది మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి. సహవాసం అంటే రోజు మనం దేవునితో మాట్లాడితే దేవుడు కూడా మనతో మాట్లాడే అనుభవంలోకి రావటమే సహవాసం. మీరు గంటలు గంటలు ప్రార్థన చేస్తుండొచ్చు, ఉపవాసాలు ఉండుండొచ్చు, అసలు దేవుని పనే చేస్తుండొచ్చు. ఒకప్పుడు స్వరము